హాయ్ అండి, నమస్తే. ఈరోజు ఒక బ్యాచిలర్ స్పెషల్ రెసిపీ అండి, గోంగూర పప్పు. గోంగూర పప్పు ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా రావాలంటే ఈ కొలతలు చిట్కాలు పాటించండి. అప్పుడు మీకు పప్పు ఎక్కువ కాకుండా, అటు గోంగూర ఎక్కువ కాకుండా, పుల్లగా అయిపోకుండా పర్ఫెక్ట్గా గోంగూర పప్పు కుదురుతుంది. మరి ఆంధ్ర స్పెషల్ కదా, ఈ రెసిపీకి మంచి కాంబినేషన్ మినప వడియాలు, పిండి వడియాలు, వేడివేడి అన్నం సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా? ఒక టీ గ్లాస్ వరకు కందిపప్పు తీసుకొని మనం చక్కగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇది 50 గ్రాములు ఉంటుంది. దీన్ని 2-3 నిమిషాలు బాగా డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకొని చల్లారబెట్టుకోండి. ఈలోపుగా మీడియం సైజు గోంగూర కట్టలు ఒక 3 తీసుకోండి. ఈ 4 గుప్పుల వరకు గోంగూర ఆకులు వచ్చినాయి అనమాట. వీటిని తీసుకొని పక్కన పెట్టేసి శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత మనం ఇందాక వేయించి పక్కన పెట్టుకున్న కందిపప్పులో 3 గ్లాసుల వరకు నీళ్లు పోసుకోండి. అంటే 3 కప్పులు అనమాట. 3 వంతులు నీళ్లు పోసి టైం ఉంటే అరగంట నానబెట్టుకోండి. అందులో 1 టీ స్పూన్ వరకు పసుపు, 1 టీ స్పూన్ వరకు నూనె వేసుకోండి. ఇలా వేస్తే మీకు బాగా ఉడుకుతుంది అనమాట. ఇప్పుడు అందులో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ఇలా పెట్టేసొచ్చు డైరెక్ట్గా. అలాగే 2 పెద్ద టమాటాలు వేసుకోండి. మరీ ఎక్కువ టమాటాలు వేయొద్దు, పులుపు ఎక్కువ అయిపోతుంది. మరీ పుల్లగా గోంగూర ఉంటే మాత్రం 1 టమాటా సరిపోతుంది. ఇప్పుడు మీకు ఇంకా ఈజీగా తెలియడం కోసం మనం తీసుకున్న కప్పుతో 4 కప్పుల గోంగూరని కొలుచుకొని ఇలా అదిమి పెట్టేసి కొలుచుకోండి. అప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. గోంగూరని చిన్నగా కట్ చేసి వేసుకోండి, లేదా డైరెక్ట్గా కూడా వేసేయచ్చు. ఇలా చిన్నగా కట్ చేస్తే మనకి చక్కగా ఉడుకుతుందనమాట. ఇలా 4 కప్పులు గోంగూర వచ్చింది. ఇప్పుడు దీంట్లో మనం కారం వేయకుండా ఓన్లీ పచ్చిమిరపకాయలతో చేస్తాము. ఒక 10 వరకు పచ్చిమిరపకాయలు వేసుకోండి. మీకు కారం వద్దనుకుంటే 8 వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో 6 విజిల్స్ ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి చూస్తే చాలా బాగా ఉడికిపోయి ఉంటుంది కదా. అందులో తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని బాగా మెదుపుకోండి. మీకు పల్చగా కావాలనుకుంటే మరి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో చూసినట్టుగా మనకి మెత్తగా ఉడకాలన్నమాట. ఇలా ఉండాలి. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. గోంగూర పప్పు నేతి పప్పు కంటే నూనె పప్పు చాలా బాగుంటుంది. 3-4 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే 7-8 వరకు దంచిన వెల్లుల్లి రెబ్బలు, 5-6 ఎండుమిరపకాయలు, ఒక చిన్న ఉల్లిపాయ, అలాగే కొంచెం ఇంగువ వేసి చక్కగా పోపు వేయించుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్ అవ్వాలన్నమాట. అందులోనే కొంచెం కరివేపాకు, కొత్తిమీర కూడా వేయండి. ఇలా కొంచెం బ్రౌన్ కలర్ అయిన తర్వాత ఈ పోపుని మనం పప్పులో వేసుకొని కలుపుకోవడమే. సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. దీనికి మంచి కాంబినేషన్ మినప వడియాలు, పిండి వడియాలు అండి. ఈ రెసిపీస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి. ఒకసారి ఛానల్ స్క్రోల్ చేయండి, లేదా లింక్స్ని డిస్క్రిప్షన్లో పెడతా, చెక్ చేయండి. అంతే, ఎంతో యమ్మీగా టేస్టీగా ఉండే గోంగూర పప్పు రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలోకి మినప వడియాలు, పిండి వడియాలతో సర్వ్ చేసుకోండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.